నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మోటరోలా మోటో M ఇప్పుడైతే డెలివరీ అయింది ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది 18th ఆర్డర్ చేశాను, ఈరోజు 25th, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ టైం పట్టింది డెలివరీ చేయడానికి ఫ్లిప్కార్ట్. సో మీకైతే బాక్స్ ఇలానే వస్తుంది ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఒకసారి ఇది కూడా లోపల ఏమైనా చూద్దాం. ఇది కూడా తీసుకుందాం. సో లోపల మనకి మోటో M. సో ఇది ఫ్రెండ్స్ మోటరోలా మోటో M బాక్స్ ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ కొన్ని స్పెక్స్ ఇచ్చారు. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2.2 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది హీలియో P15 ప్రాసెసర్. అండ్ బ్యాక్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ వచ్చేసరికి మనకి PDIF ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇది స్ప్లాష్ గార్డ్ వాటర్ ప్రొటెక్షన్, అంటే ఇది వాటర్ రెసిస్టెన్స్ కాదు, సమ్ వాట్, అంటే మీ మొబైల్ మీద ఏమన్నా వర్షం పడినా కానీ కొంచెం అట్లా కొంచెం కాపాడుతుంది. సో స్ప్లాష్ గార్డ్ ప్రొటెక్షన్ అంతే ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మ్యాక్సిమం స్పెక్స్ ఇక్కడ కవర్ చేశారు. దీనిలో మీకు బ్యాటరీ వచ్చేసరికి 3050 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మోటరోలా చిన్నగా మొత్తంగా లెనోవో కన్వర్ట్ అయిపోతుంది. ఇది మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB వేరియంట్. ఇది వచ్చేసరికి 3GB ర్యామ్ 30GB వేరియంట్. అండ్ ఇది మీకు ఫ్లిప్కార్ట్లో 16,000కు లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 15,999 రూపీస్. సో ఇది మీకు 16,000 రూపీస్ లభిస్తుంది. అండ్ 64GB వేరియంట్ అయితే మీకు ఇంకా 2,000 ఎక్కువ, అది 17,000 దాకా ఉంది ప్రైస్. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల అసలు ఫోన్ ఎలా ఉందో చూద్దాం. దీన్ని మెటల్ బ్యూటీ అంటున్నారు, చూద్దాం అసలు ఎలా ఉందో బ్యూటీ. సో ప్యాకేజ్ అన్బాక్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ బాక్స్లో ఫోనే ఉంది, మోటరోలా మోటో M. సో ఇది ఫోన్. సో ఇక్కడ కూడా మనకి స్క్రీన్ మీద కూడా స్పెక్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉందని ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా ఉంది. సో ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఫోన్ పక్క పెడదాం, ఇంకేమున్నాయి బాక్స్లో చూద్దాం. దీనిలో ఏం లేదు. అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి మనకి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మీకు USB Type-C పోర్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు బోత్ సైడ్స్ ఇక్కడ పిన్ పెట్టుకోవచ్చు. సో ఇది బ్రేక్ అవుతుందని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు. సో మీరు 2 సైడ్స్ దీన్ని వాడచ్చు. సో ఇట్లా అయినా పెట్టవచ్చు, లేకపోతే ఇట్లా అయినా పెట్టవచ్చు. సో ఇది Type-C పోర్ట్, USB కేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇయర్ ఫోన్స్ చూస్తే మనకి క్వాలిటీ అబోవ్ యావరేజ్ ఉన్నాయి. ఒకసారి సౌండ్ క్వాలిటీ చూడాలి. సో బిల్డ్ క్వాలిటీ అయితే అబోవ్ యావరేజ్ ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేస్తాను. సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేసి ఎలా ఉన్నాయో నేను చెప్తాను. అండ్ పిన్ వచ్చేసరికి మనకి గోల్డ్ ప్లేట్ లేదు. సో ఇది సిల్వర్ ప్లేటింగ్ ఉంది. సో పక్కా పెడదాం ఇవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ బ్రిక్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది 5.2 వోల్ట్ 2 ఆంపియర్ ఛార్జర్. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అండ్ మిగతా అన్నీ ఇక్కడ పేపర్ వర్క్ ఉంది చాలా. సో సార్ వాల్యూ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సార్ వాల్యూ వచ్చేసి మీకు చూడొచ్చు, ఇక్కడ మీరు 0.9 వచ్చేసి హెడ్ మీద ఉంది, 1.3 వచ్చేసి బాడీకి ఉంది. సో ఇవన్నీ పేపర్ వర్క్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో గుడ్ ఇది. సో మనకి బాక్స్లోనే బ్యాక్ కవర్ కూడా వస్తుంది. సో చూద్దాం ఒకసారి కేస్ క్వాలిటీ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి మీకు ప్లాస్టిక్ కేస్. సో ఏదో ఒక సమ్ ప్రొటెక్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు బాక్స్లోనే. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. సో మీరు స్క్రీన్ గార్డ్ కూడా డైరెక్ట్ మీకు బాక్స్లోనే లభిస్తుంది. సో స్క్రీన్ గార్డ్ ఇచ్చారు అండ్ కేస్ కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇవి మనకి బాక్స్లో లభించే కంటెంట్స్. ఇప్పుడు మనం ఇవన్నీ పక్క పెట్టేసి అసలు ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫోన్ కొంచెం బరువుగానే ఉంది, మెటల్ బాడీ కాబట్టి. సో ఫోన్ బయటికి తీద్దాం మనం.
సో ప్యాకేజింగ్ కూడా బాగుంది ఫోన్కి. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ ఫోన్ ఇలా ఉంటుంది మీకు. సో చూడొచ్చు మొత్తం ఇది మెటల్, కాకపోతే ఇది అల్యూమినియం బ్రష్ ఫినిష్ లాగే ఉంది బ్యాక్ సైడ్. నాకు ఫీలింగ్ అయితే ఏదైతే మీకు రెడ్మీ 3S Prime Lenovo K6 Power రెడ్మీ నోట్ 3 ఎట్లా ఉందో బ్యాక్ సైడ్ అట్లనే ఉంది అల్యూమినియం బ్రష్ ఫినిష్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ మీరు సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రం మెటల్ ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం సైడ్స్ మాత్రం మెటల్ అండ్ షాంఫర్డ్ అనే ఎడ్జెస్. ఇక్కడ చూస్తే మీకు సిమ్ కార్డ్ ట్రే ఉంది. సో ఇది హైబ్రిడ్ స్లాట్. ఇక్కడ మీరు ఒక సిమ్ కార్డు లేకపోతే ఒక మెమరీ కార్డ్ లేకపోతే 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. 3 ఒకేసారి అయితే పెట్టలేము మనం. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు ఇక్కడ పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ పైన వాల్యూమ్ బ్లాకర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక్కడ మీకు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఉందంటే డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఇది. అండ్ ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కింద చూస్తే మీకు మోటరోలా బ్రాండింగ్ ఉంది. అండ్ పైన చూస్తే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ బాటంలో చూస్తే మీకు టైప్ సి USB పోర్ట్ ఉంది. అండ్ 2 స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి మైక్రోఫోన్, ఒక స్పీకర్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 స్పీకర్స్ అయి ఉండొచ్చు. సో ఒకసారి మనం చెక్ చేయాలి. సో దీనిలోనే మీకు మైక్రోఫోన్ అండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మీకు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, ఇది IPS LCD డిస్ప్లే. అండ్ కింద చూస్తే మీకు ఏమీ లేవు, జస్ట్ మోటో అని బ్రాండ్ నేమ్ రాస్తుంది. టాప్లో చూస్తే మీకు ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ పక్కనే మీకు సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ పక్కన మీకు ఇక్కడ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ డివైస్ ఓవర్ వ్యూ. ఇప్పుడు సిమ్ కార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఫస్ట్ బూట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ బూట్ చేద్దాం. ఏమన్నా లోపల బ్యాటరీ ఉందేమో చూద్దాం. సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మోటో అని వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఫోన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, హెవీగా ఉంది. సో సైడ్ అంతా మెటల్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం అల్యూమినియం బ్రష్ ఫినిష్ ఇచ్చారు బ్యాక్ సైడ్. సో ఫోన్ అయితే లుక్ అయితే సూపర్ ఉంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేయాలి ఫస్ట్. అండ్ సెటప్ చేద్దాం తొందరగా. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వోల్టీ అని కనపడుతుంది. సో ఈ ఫోన్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ సెట్ చేద్దాము ఒకసారి. సో మనం ట్యాప్ చేస్తూ ఉంటుంది ఫింగర్ ప్రింట్ అనేది రీడ్ అవుతుంది. సో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ మోటరోలా మోటో M. సో ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. లుక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎందుకు స్పేస్ వదిలేసారో నాకు అర్థం కావట్లేదు. సో 5.5 ఇంచ్ స్క్రీనే కానీ ఇక్కడ మనకి స్పేస్ చూస్తే ఎందుకు వదిలేసారు అర్థం కాదు. జస్ట్ మోటో అని రాస్తుంది, దానికోసం ఇంత స్పేస్ వదిలేశారు. సో స్క్రీన్ సైజ్ ఇక్కడ మనకి కొంచెం పెంచుంటే బాగుండేది. సో స్క్రీన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం ర్యామ్ ఎంత ఉందో చూద్దాం అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ కూడా చూద్దాం. సో అబౌట్ ఫోన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 6.0 మార్చ్మెల్లో మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ర్యామ్ చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి 3GB ర్యామ్లో ఫ్రీ ర్యామ్ వచ్చేసరికి 1.4 GB ఉంది ఫస్ట్ బూట్ తర్వాత. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టోరేజ్ చూసుకుంటే స్టోరేజ్ వచ్చేసి మనకి 30 GB మోడల్ ఇది. సో 30 GBలో మీకు 24.71 GB. సో ఆ 24.71 GBలో కూడా 318 MB యూజ్ అయింది. సో మీకు దగ్గర 24 GB వస్తుంది ఫస్ట్ బూట్ తర్వాత. ఒకసారి కెమెరా చూద్దాం ఫ్రెండ్స్. కెమెరా వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఒకసారి మనం కెమెరా క్లారిటీ చెక్ చేద్దాం. పిక్చర్ చూడొచ్చు మీరు. సో అంత క్లారిటీ అయితే లేదు, జూమ్ చేస్తే మనకి కొంచెం పిక్సలేట్ అవుతుంది ఫోటో. సో మొత్తం చెక్ చేస్తాను నేను కెమెరా. సో మొత్తం చెక్ చేసి నా ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ ఒకసారి మనం కేస్ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. కేస్ పెడితే ఫోన్ ఎలా ఉంటుందో. వాళ్ళు బాక్స్లో కేస్ ప్రొవైడ్ చేశారు, ఇది వాళ్ళకి ప్రొవైడ్ చేసిన కేస్. ఒకసారి మనం కేస్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో ఫోన్కి. సో కేస్ పెడితే మీరు చూడొచ్చు ఫోన్ లుక్ ఇలా ఉంది. సో బెటర్ వాళ్ళు కేస్ ప్రొవైడ్ చేశారు. సో మనకి కేస్ కోసం ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు ఫస్ట్ మనకి. ఒకసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆల్రెడీ సెట్ చేసాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు.
సో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా బాగానే పనిచేస్తుంది. ఫ్రెండ్స్ యాప్స్ చూద్దాం ఏమొస్తున్నాయి. మనకి గూగుల్ యాప్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇవన్నీ. అండ్ మీకు అంత బ్లోట్వేర్ అయితే ఏం లేదు. సో సింపుల్, మీకు ఏమీ అన్ని యాప్స్ అయితే ఏమి ఇన్స్టాల్ చేయలేదు. సో ఇక్కడ మీకు డాల్బీ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ డివైస్ మీకు డాల్బీకి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి డెమో ప్లే చేసి చూద్దాం. అండ్ ఈ స్పీకర్స్ కూడా ఇప్పుడు టెస్ట్ చేద్దాం, ఏది స్పీకరో ఏది మైక్రోఫోను. సో ప్లే డెమో. సో మొత్తం సౌండ్ పెంచుదాం. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ క్వాలిటీ. ఫ్రెండ్స్ ఇవి 2 స్పీకర్సే. మీరు చూడొచ్చు 2 స్పీకర్సే, మైక్రోఫోన్ కూడా దీనిలోనే పెట్టారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఈ డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండొచ్చు. సో అన్నీ చెక్ చేద్దాం. సో మల్టీమీడియా కూడా ఈ ఫోన్ మీకు అద్భుతంగా ఉంటుంది, సాంగ్స్ కానీ మూవీస్ కానీ చూడడానికి, ఎందుకంటే ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ మనం మెయిన్ టెస్ట్ చేయాల్సింది దీని కెమెరా రివ్యూ అండ్ గేమింగ్ రివ్యూ. సో ఆ రెండిట్లో కానీ ఇది పాస్ అవ్వగలిగితే ఇది 20,000 లోపు బెస్ట్ ఫోన్ అవ్వచ్చు. సో ఆ రెండు నేను టెస్ట్ చేస్తాను. రేపటి వరకు నేను మీకు కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ 2-3 డేస్ తర్వాత దీని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే మీకోసం అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.